ఫైనల్లీ 226 రోజుల తర్వాత సునీత విలియమ్స్ అండ్ బుచ్ విల్మోర్స్ స్పేస్ నుంచి తిరిగి భూమి మీదకి చేరుకున్నారు. గత ఏడాది జూన్ 5న నాసా యొక్క ఎక్స్పర్ట్స్ అయిన సునీత విలియమ్స్ అండ్ బుచ్ విల్మోర్స్ స్టార్ లైనర్ అనే స్పేస్ క్రాఫ్ట్ లో కూర్చొని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి బయలుదేరారు. ఇది జస్ట్ 10 రోజుల మిషన్ అన్నమాట. వాళ్ళు బయలుదేరిన 27 గంటల తర్వాత వాళ్ళ స్పేస్ క్రాఫ్ట్ స్పేస్ స్టేషన్ లో సక్సెస్ఫుల్ గా డాక్ అయింది. వాళ్ళు ISS చేరిన తర్వాత వాళ్ళ సంతోషాన్ని మీరే చూడవచ్చు. స్పేస్ స్టేషన్ చేరిన తర్వాత వీళ్ళు వెళ్లిన స్పేస్ క్రాఫ్ట్ ట్రస్టర్స్ లో ప్రాబ్లం వచ్చింది. వాళ్ళ సేఫ్టీకి ఇంపార్టెన్స్ ఇస్తున్న నాసా వాళ్ళిద్దరిని అక్కడే ఉంచండి అని ఆదేశించింది. ఎందుకంటే 2023లో కల్పన చావ్లా టీమ్ కి జరిగిన డిజాస్టర్ మళ్ళీ ఇక్కడ రిపీట్ అవ్వకూడదని వాళ్ళు ముందు జాగ్రత్త తీసుకున్నారు. అలానే స్టార్ లైనర్ అనే స్పేస్ క్రాఫ్ట్ ఎవరు లేకుండానే భూమి మీదకి చేరుకుంది. ఫిబ్రవరి 25లో వెళ్లే క్రూ మిషన్ లో వీళ్ళని తిరిగి భూమి మీదకి రప్పించాలని నాసా వాళ్ళు డిసైడ్ అయ్యారు. బేసిక్ గా క్రూ మిషన్ లో 4 పోవాలి, కానీ ఇద్దరిని పంపించి మిషన్ కంప్లీట్ అయ్యాక 4 బయలుదేరి రావాలని వీళ్ళు డిసైడ్ అయ్యారు. అంటే నిన్నటి రోజున మార్చి 19న 4 ఆస్ట్రోనట్స్ భూమి మీదకి సేఫ్ గా చేరుకున్నారు.